హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో ఒక రకంగా ఆంధ్ర ఫైర్ బ్రాండ్ అనే చెప్పొచ్చు. ఆంధ్రాలో గట్టి పదజాలాలు కానీ కొంచెం తిట్లు కానీ మనం ఎక్కువగా ఆమె నుంచే వింటుంటాము. ఆమె ఎవరో కాదు, ఏపీ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీమతి సుంకర పద్మశ్రీ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. కొత్త జోష్ కనపడుతుందా షర్మిల గారి రాక? పర్ఫెక్ట్ అండ్ ఆబ్వియస్లీ ద మూమెంట్ ఈస్ దేర్. చాలా బాగుంది. వైఎస్ షర్మిల రెడ్డి ఆ నేమ్ అనేది ఒక ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు అండ్ దట్ టు కమింగ్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ. జగన్మోహన్ రెడ్డి సొంత అన్న సీఎంగా ఉండి ఆ ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించటం అనేది, ఏ అన్న కోసమైతే పాదయాత్ర చేసి అండగా నిలబడి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చెల్లి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని, ప్రజల ఇబ్బందుల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడతాను, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నెరవేర్చలేకపోతా ఉన్నాడు, ఆశయాలకు అనుగుణంగా నడుస్తాను. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అన్న ఆ కోరికను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక బలమైనటువంటి దృఢ సంకల్పంతో ప్రజల మధ్యలోకి వచ్చి ఎన్ని విమర్శలు చేస్తున్నా, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నా, చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాన్ని కూడా విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం సొంత అన్న వైసీపీ నాయకుల చేత బూతులు తిట్టిస్తున్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా నా సొంత ఇంటికి ఆంధ్ర ఆడపడుచుని, నా సొంత ఇంటి వారు ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి అండగా ఉండటానికి వచ్చాను అని చెప్పి ఆమె చూపిస్తున్నటువంటి మనోధైర్యం కానీ, పట్టుదల కానీ, ఆమె పోరాటం కానీ నిజంగా అభినందించదగ్గ విషయం అన్నమాట. మొన్న ఎలక్షన్స్ కి ముందు తెలంగాణ ఆడపడిచి అన్నారు, ఇప్పుడు ఆంధ్ర ఆడపడిచి అయ్యారు షర్మిల గారు. తెలంగాణ నా అత్తింటి ఇల్లు. సో నేను అక్కడ ఏ ప్రాంతంలో అయినా నేను పనిచేస్తాను. తెలంగాణలో ఒక నిరంకుశత్వ పరిపాలన ఉంది, దానికి వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాటం చేస్తాను అని చెప్పి ఆవిడ పార్టీ పెట్టింది వాస్తవం. ప్రజల కోసం పాదయాత్ర చేసింది వాస్తవం. ప్రజా సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెని అరెస్ట్ చేసిన, అడ్డుకునే ప్రయత్నం చేసిన భయపడకుండా నిలబడింది వాస్తవం. మీరు ఇందాక మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేది వైఎస్ రెడ్డి చివరి కోరిక, అది నెరవేరుస్తానికే షర్మిల వచ్చారు అన్నారు. సో డైరెక్ట్ గా షర్మిల ఏపీ కాంగ్రెస్ లో తెలంగాణ కాంగ్రెస్ జాయిన్ అవ్వకుండా వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టి అదంతా తిరిగి ఎందుకు కావాల్సి వచ్చింది? డైరెక్ట్ గా ఇప్పుడు ఆమె షర్మిల కాంగ్రెస్ లోకి వస్తా అంటే, ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వస్తా అంటే ఆమెను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. సరే, తెలంగాణలో అంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, చాలా మంది అడ్డు చెప్పారని వచ్చి, తెలంగాణలో ఆమె వస్తా అంటే అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. మరి రాహుల్ గాంధీని పీఎం చేస్తానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఏపీ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వచ్చు వచ్చి, ఎందుకు పార్టీ పెట్టి తెలంగాణలో తిరిగి తెలంగాణ అంతా అయిపోయి ఇక్కడికి వచ్చారు? కొన్ని వ్యక్తిగత కారణాలు అందరికీ ఉంటాయండి, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు అంటే ఫ్యామిలీ ఎజెండా మీద పనిచేస్తున్నారా రాష్ట్ర ప్రజలు? నో వే. ఎందుకనంటే ఆ షర్మిల రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉంటే ఆ నాయకులు గాని, కార్యకర్తలు గాని వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోయారు. సో అప్పుడు ఉన్నటువంటి దుష్ప్రచారాలని నిజాలు అని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అనుకుని ఆవిడ అన్నకు అండగా నిలబడటం కోసం ఆ పార్టీకి పనిచేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు క్యాడర్ని సమన్వయం చేసుకోవటం కానీ, ప్రజా సమస్యల పైన మాట్లాడటం కానీ జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థాయిలో ప్రజా సమస్యల కోసం కృషి చేస్తారు, ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారు, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రావాల్సినటువంటి విభజన హామీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి తీసుకొస్తానన్న వ్యక్తి వాటన్నిటినీ అమలు జరిపే విధంగా పోరాటం చేస్తాడు అని అనుకుంటే, కేవలం తన పైన ఉన్నటువంటి కేసుల నుంచి కాపాడుకోవటం కోసం మరీ ముఖ్యంగా అధికారంలో ఉండటమే ఎజెండాగా పెట్టుకుని
ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని దోచుకోవటం కానీ దాచుకునే కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి చూసి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కొన్ని అనుకూలించకపోతే, అంటే జగన్ పరిపాలన నచ్చక జగన్ మీద ఆమె వ్యతిరేకత చాటుదాం తెలంగాణలో పార్టీ పెట్టారా? ఆయన ప్రజల పక్షాన్ని నిలబడతలేదు, ఆయన కేసులు సాల్వ్ చేసుకునే పనిలోనే ఉన్నారు, అందుకని ఆయన నిరంకుశ పాలన నచ్చలేదు అని చెప్పారు. అప్పుడు ఇక్కడ పార్టీ పెట్టాలి, ఇక్కడ జాయిన్ అవ్వాలి కాంగ్రెస్ లో. ఎగ్జాక్ట్లీ. కానీ ఏంటంటే మరి ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటదని ఆమె ఊహించలేదు. ఆమె ఒక రాజకీయంగా పట్టుదల ఉండాలి, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఇక్కడ ఎట్లాగూ సొంత అన్న ఉన్నారు కదా, ఆయన కోసం కష్టపడ్డాము, ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ఆ అవకాశం తెలంగాణలో చూసుకుందాము, అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, అక్కడ రాజన్న పరిపాలన అందించాలి అన్న ఆలోచనతో ఆవిడ అక్కడ పార్టీ పెట్టడం జరిగింది. కానీ పార్టీ పెట్టిన తర్వాత అప్పటి వరకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కూడా స్లోగా ఉంటాం, 3వ స్థానంలో ఉంటాం. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందటం, ప్రజలు విసిగెత్తిపోవటం చూసి మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం, అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక ఓటు అనేది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటేనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఒక త్యాగం చేసింది ఆవిడ. ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్ లో ఇక్కడ ఇప్పుడు షర్మిల వచ్చి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఓటును చీల్చి పవన్ కళ్యాణ్ గానీ టీడీపీ గానీ వీళ్ళందరూ జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని ఫైట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు షర్మిల వచ్చి జగన్ వ్యతిరేకత ఓటును చీల్చి జగన్నే గెలిపిస్తే ఏమండి, ఒక వాస్తవం అయితే మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు గాని, పోలవరం పూర్తి చేయటం గాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మకుండా అడ్డుకోవటం గాని, అమరావతి రాజధాని అన్ని హంగులతో నిర్మాణం జరగటం గాని, కొత్తగా పరిశ్రమలు రావటం గాని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గాని, వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించడంలో గాని, వీటన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తా ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తొత్తుల్లో వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేస్తున్నారనే కదా. సో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒక యుద్ధమే చేయాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే, అందుకని ఆవిడ ఈ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. సో పోరాడే తత్వం ఉన్న మహిళ, రాజశేఖర రెడ్డి గారి రక్తం, ప్రజలు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటే చూడలేనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి పోలవ్వాలి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆమె ఆలోచన చేసి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిశారు. వాళ్ళ ద్వారా వాస్తవాలన్నీ ఆవిడకి అర్థమైపోయినాయి. మేము రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడంలో మా పాత్ర లేదు అని ఎప్పుడైతే వాళ్ళు 1-to-1 ఇంటరాక్షన్ లో చెప్పారో ఆవిడకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలు. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి ప్రజల్లోకి వచ్చి అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, హస్తం గుర్తు అంటేనే ఫ్యాన్ గుర్తు అని చెప్పి నమ్మించాడు ఇక్కడ ప్రజలందరినీ కూడా. ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, అతన్ని కావాలని కాంగ్రెస్ జైల్లో పెట్టినట్టు, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కూడా ఏదో రిలయన్స్ తో కలిపి సోనియా గాంధీ గారు ఉన్నట్టు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ తప్పుడు ప్రచారాలు షర్మిల గారికి తెలియదు, అన్లెస్ అంటే సోనియా గాంధీని మొన్న కలిసేవారు. ఎగ్జాక్ట్లీ. ఆ కలిసిన తర్వాత దట్ ఇన్నోసెంట్ అంటే ఆమెకు తెలుసు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళతో కలిసి ఉన్నారు, ఆమె దాదాపు సొంత చెల్లెలు, అంత ఇన్నోసెంట్ ఆమె, తెలిసిపోద్ది కదా. ఏమండి, ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత అన్న. ఆయన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు మీకెందుకు, రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీ కుటుంబాన్ని మొత్తం కూడా ఈ స్థాయిలో ఉంచింది కాంగ్రెస్ పార్టీ, మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము, రాబోయే రోజుల్లో నీకు పిసిసి అధ్యక్షుడు పదవి ఇస్తాము, నిన్ను ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, మీరు కేంద్ర మంత్రిగా చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా ప్రజలకు చెప్పకుండా కేవలం అతనేదో ముఖ్యమంత్రి, ఇమ్మీడియట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. దట్స్ నాట్ పాసిబుల్. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు, అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇదేమి వారసత్వ రాజకీయాలా, తండ్రి చనిపోయిన వెంటనే మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి? ఇట్స్ డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అన్ని వర్గాలు, అన్ని కులాలకి, అన్ని మతాలకి చెందినటువంటి ప్రజలు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, నాయకులు ఉంటారు, వాళ్ళకి
సముచితమైనటువంటి స్థానం కల్పించినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేవలం నిన్ను మాత్రమే ముఖ్యమంత్రిని చేయాలంటే అది సాధ్యం కానటువంటి పని కాంగ్రెస్ పార్టీలో. సో అది నచ్చలేదు అతనికి. కేవలం అది కొంతమంది రాజశేఖర రెడ్డి గారి మరణం పట్ల తట్టుకోలేనటువంటి వాళ్ళు గుండెపోటుతోనూ రకరకాలుగా కూడా మరణించడం జరిగింది. వాళ్ళకి న్యాయం చేస్తాను అన్న వంకతో ఓదార్పు యాత్ర పెట్టి, ఓదార్పు యాత్ర చేస్తానంటే మేమేం అడ్డుకోలేదే. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులు అందరూ కూడా సహకరించారు, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేశారు. కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలి అన్నదాన్ని మాత్రం ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో మిమ్మల్ని పిసిసి అధ్యక్షుడు చేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చాలా చిన్న వయసులోనే పిసిసి అధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మిమ్మల్ని కూడా పిసిసి అధ్యక్షులు చేస్తాము, ఇప్పుడు కాదు తర్వాత రాబోయే రోజుల్లో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పారు. కానీ అప్పటికప్పుడు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి కావాలి అన్న ఒక దురాలోచనతో అతను రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని గాని కాంగ్రెస్ పార్టీ మీద గాని బురద జల్లి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లోకి వచ్చి నమ్మించాడు. సో దానివల్ల ఈ రోజున ఎవరు నష్టపోయింది? కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఇందాక మేము అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పలేదు. తెలంగాణ ఎన్నికల్లో షర్మిల ఎందుకు తప్పుకున్నారంటే కేసీఆర్ మీద వ్యతిరేకతోటిని ఎక్కడ చీల్చి కాంగ్రెస్ విజయ అవకాశాలు దెబ్బతీస్తారని తప్పుకున్నారు. సో ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకతోటిని మీరు చీలిస్తే అది ఆబ్వియస్లీ మీరు చీల్చే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు, కాంగ్రెస్ చీల్చిపోయే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు జగన్ కి మేలు చేయదని గ్యారంటీ ఏంటి? మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పూర్తి స్థాయిలో మెజారిటీతో వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితులు లేదు. మాలాగా అక్కడ కాంగ్రెస్ అధికారులు, ఎస్ ఐమ్ టెల్లింగ్ యూ ద ఫ్యాక్ట్స్, సర్వేలు తీసుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా స్థాయిలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దట్ డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. అందుకని ఆ ప్రభుత్వ ఓటు బ్యాంకు వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదు. డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి పోలైతేనే ప్రజలకు న్యాయం, బంగారు తెలంగాణ ఏర్పడుతుంది. అదే విధంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో సోనియమ్మకి ఒక విధంగా కూడా వాళ్ళు బహుమతి ఇవ్వాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో పోలింగ్ కాంగ్రెస్ కే పోలవ్వాలని ఒక మంచి ఆలోచన చేశారు. ఆవిడ త్యాగం చేశారు పోటీ కూడా చేయకుండా. మరి ఇక్కడ అటువంటి పరిస్థితులు లేవు. సో మీరు అన్నట్టు ఇక్కడ ఇద్దరికి ఫుల్ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదంటున్నారు కదా. సో అంటే కాంగ్రెస్ విల్ బి ద కింగ్ మేకరా? ఆబ్వియస్లీ ఈ రోజు మీరు పేపర్ లో చూసారో లేదో, త్రిముఖ పోటీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ద ఫైట్ బిట్వీన్ అధికార పార్టీ వైసీపీ, కాంగ్రెస్ అండ్ టీడీపీ. 2019 ఎన్నికల్లో దాదాపు 0.3% ఓటింగ్ కూడా వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి 1.62% ఓటు బ్యాంక్ తో ఉన్నాం. ఇప్పుడు ఎంత పెరిగి ఉంటుంది అనుకుంటున్నారండి 23 ఎలక్షన్ 24కి మీరు? ఇప్పుడు మేము ఆల్రెడీ సర్వేల ప్రకారం చూసుకుంటే వి హావ్ కమ్ అప్ టు 8% ఓటు బ్యాంక్. 8% ఓట్ బ్యాంక్. కానీ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు అంటే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా ఆంధ్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ అని మర్చిపోయారంటారా? ఎస్, ఎందుకంటే క్షమించడానికి మేమేం తప్పు చేశామండి. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజన కోరుకున్నారు. అన్ని పార్టీలు లేఖలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేఖలు ఇచ్చారు. వ్యతిరేకించింది ఎవరు? ఒక సిపిఎం పార్టీనే కదా. బట్ మేము అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి అని చెప్పి మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టడం జరిగింది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు కాంగ్రెస్. 10 ఏళ్ళు హైదరాబాద్ రాజధాని ఉండాలని చెప్పి పెట్టింది కానీ ప్రత్యేక హోదా ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. స్పెషల్ స్టేటస్ మెన్షన్ చేయలేదు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ విభజన అంశాలు. పార్లమెంట్ లో ఒక ప్రధానమంత్రి హోదాలో అప్పుడు ఉన్నటువంటి అధికారం యూపీఏ గవర్నమెంట్ గాని ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గాని ఆమోదించి అందరూ కలిసి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అఫీషియల్ లెటర్ లో ఎక్కడ స్పెషల్ స్టేటస్. ఈ పార్లమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇది అమలు చేయడానికి దీనికి బిల్లు పెట్టాలనో చట్టాలు చేయాలనో ఇప్పుడు కావాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నం, మళ్ళీ ఇది ఒక రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి భయపడి ఇక్కడ ఇదే మాటలు మాట్లాడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. నిజంగా ప్రత్యేక హోదా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది సంజీవిని అని చెప్పి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాడు? సరే ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు, కేంద్రంలో ఎవరున్నా సరే మెడలు వంచి తీసుకొస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లోకి ఎందుకు వచ్చి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకుని 22 మంది ఎంపీల్ని ఎందుకు ఓటేశారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తేనే విభజన హామీలు అమలవుతేనే అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మళ్ళీ
జగన్మోహన్ రెడ్డి కోటేశారు చంద్రబాబు నాయుడు వల్ల న్యాయం జరగలేదని చెప్పి. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతా ఉన్నారు కదా. చివరి రోజుల్లోనే కదా ప్యాకేజీకి ఒప్పుకొని చంద్రబాబు నాయుడు కాదు ఈ ప్యాకేజీ వల్ల ఏమాత్రం కూడా లాభం జరగట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కావాల్సింది అని చెప్పి. అంటే ఈ పార్టీలు కూడా అబద్ధం చెబుతా ఉన్నాయా? ప్రత్యేక హోదా విభజన హామీలు అనే అంశం అనేది ఎట్టి పరిస్థితుల్లో అమలు జరిగి తీరుతుంది అని చెప్పే కదా ఆ రోజున పార్లమెంటులో దాన్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగింది. అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. జాతీయ ప్రాజెక్టుగా పరిగణించబడినటువంటి పోలవరం ప్రాజెక్టు మరి జాతీయ హోదా కల్పిస్తే కూడా ఎందుకు పూర్తి చేయట్లేదండి? ఇవన్నీ కూడా మీకు అందరూ కనిపించట్లేదా? అంటే కేవలం వీళ్ళందరూ కూడా అధికారంలో ఉండటం కోసం ఆ రాష్ట్ర ప్రజల్ని గొర్రెల్లాగా పరిగణలోకి తీసుకుంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అట్లా మాట్లాడుతూ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ బట్ నౌ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ ద యూత్ హ్యావ్ రియలైజ్డ్ we need స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అది అమలు చేస్తాను అని చెప్తుందే కాంగ్రెస్ పార్టీ. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసి తీరుతాం, 2024లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా విభజన హామీల కోసమే అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ప్రజలు నమ్ముతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఏర్పడింది. కాబట్టి పీపుల్ ఆర్ లుకింగ్ అట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే రాష్ట్రాన్ని విభజించి మేమేం తప్పు చేసామా, మమ్మల్ని క్షమించేంత ఇదెందుకు, మేమేం తప్పు చేయలేదని మీరు అన్నారు. అన్ని పార్టీలు అడిగితేనే మేము ఇచ్చామన్నారు. అలాంటప్పుడు 2009లో దాదాపు 194 స్థానాలు గెలిచింది. మీరు 2014లో 0 స్థానాలకు ఎందుకు పడిపోయారు ఆంధ్రాలో? నాయకులు మోసం చేశారు. ఎవరు? కాంగ్రెస్ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పదవులు అనుభవించినటువంటి నాయకులు అందరూ కూడా మోసం చేశారు. కేడర్ ఉంది కదండి, జనాలు ఉన్నారు. ఇప్పుడు నాయకులు మోసం చేయొచ్చు కానీ కార్యకర్తలు ఎప్పుడు మోసం చేయరు. కార్యకర్తలు ఉన్నారు మాతో, ఈ రోజుకి కూడా అదే కార్యకర్తలు ఉన్నారు. అదే కార్యకర్తలు ఈ రోజున భుజాన్ని మోస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. బట్ ఏంటంటే నాయకుడు అనేవాడు పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటే ఎవరికి ఓటేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్పి నమ్మి మోసపోయారు. తర్వాత కాదు చంద్రబాబు నాయుడు ఒట్టి పనికి మాలినవాడు, చేతగాని దద్దమ్మ, నేనున్నానంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది కూడా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి అంతకంటే సన్నాసి, అతని వల్ల ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. కేవలం బాబాయ్ హత్యని సొంత కుటుంబ సభ్యుని కాపాడుకోవటానికో వెళ్ళి మోడీని అమిత్ షాని కలుస్తా ఉంటాడు. లేదంటే కేసులకి అతనికి ఉన్నటువంటి వాయిదాలు జరుగుతా ఉన్నాయి కోర్టుల్లో, ఆ కేసులకి వాయిదాలకు అటెండ్ కాకుండా కేసుల నుంచి తప్పించుకోవడం కోసం వెళ్ళి మోడీ కాళ్ళకు మొక్కుతా ఉన్నాడు అని ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు బయట ఒక టాకిన్ పడుతుంది, ఏదో జగన్ షర్మిల అడిగిన మంత్రి పదవి లేదనో, ఆస్తుల పంపకాలు తేడా వచ్చిందనో బయటకు వచ్చి పార్టీ పెట్టింది తప్ప ఏదో ప్రజలకు ఏదో చేసేద్దామని చెప్పి కాదని ప్రజల్లో కొంత వినిపిస్తున్న టాక్. అవునంటారా? నిజంగా వైఎస్ వినిపిస్తుంది కదా. నో, దిస్ ఈస్ ఆల్ ద ప్రాపగండా అండ్ పబ్లిసిటీ స్టంట్. ఇదంతా కూడా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కొంతమంది మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని కావాలని చేస్తున్నటువంటి ప్రచారం. ఎందుకనంటే ఈ రోజున జగనన్న వదిలిన బాణం అని చెప్పుకున్నటువంటి వైసీపీ నేతలు అదే బాణం రివర్స్ అయ్యేటప్పటికి, రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేటప్పటికి, 5 కోట్ల ఆంధ్రుల గొంతుక ఆవిడ నినదించేటప్పటికి భయపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇటువంటి విష ప్రచారం చేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు 8% మీ ఓటింగ్ జరిగిందంటారా? ఎన్ని సీట్స్ రావచ్చు అంటారు? మేము కాన్సన్ట్రేషన్ అయితే చాలా గట్టిగా 80 స్థానాల పైన చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఇది ఊహించారా మీరు? వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు, ప్రజల్లో ఎంత స్పందన వస్తుంది, ఈ విధంగా ప్రజలు ఆదరిస్తారని చెప్పి మీరు అందరూ ఊహించారా? అదే విధంగా ఊహించని విధంగా చాలా స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతా ఉన్నారు. మీరే చూస్తారు ఊహించని ఫలితాలు. విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ టు ఫార్మ్ ద ఏపీ గవర్నమెంట్ ఇన్ 2024 ఎలక్షన్స్. మీరు అన్నట్టు వీఆర్ గోయింగ్ టు బి డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నారు కదా. ఇఫ్ దట్ హ్యాపెన్స్ మీరు ఏ పార్టీతో మరి కలవబోతారు? అప్పుడు మీరే అన్నారు కదా వాళ్ళిద్దరికి మెజారిటీ ఉండదు, ఇద్దరు దగ్గర వచ్చి అయిపోతున్నారు. సో మీరు ఎవరికైనా కలిస్తేనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయబోతారు. మీరు వచ్చింది జగన్ కి అగనెస్ట్ గా వచ్చామంటున్నారు, టీడీపీ అగనెస్ట్ గా వచ్చామంటున్నారు. మరి ఎవరితో కలుస్తారు అప్పుడు? నిన్న మీరు చూసారా లేదు, మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు ఒక్కటే అడిగారు,
జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బీజేపీతో అంటకాగుతా ఉన్నాడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అంటున్నాడు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చానన్నాడు. ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తేనే మీతో కలిసి నేను ఎన్నికలకు వెళ్తాను అన్న విషయాన్ని మీరు మాట్లాడతారా, ప్రశ్నిస్తారా మీరు భారతీయ జనతా పార్టీని అన్నారు. మేము కూడా రేపు కలుపుకునేది కూడా నిజంగా కలుపుకోవాల్సిన పరిస్థితి వస్తే అధికారంలోకి వచ్చే పార్టీల్ని ప్రత్యేక హోదా విభజన హామీలు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే నిజంగా మేము ఆ ప్రత్యేక హోదా విభజన హామీలు తీసుకొస్తామని చెప్పినటువంటి పార్టీలతోనే మేము కలవడం జరుగుతుంది. 2014లో చంద్రబాబు చెప్పాడు, 2019లో జగన్ చెప్పాడు, ఈసారి కూడా చెప్తారేమో. ఇట్స్ పాసిబుల్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ దిస్. ఈ ప్రాంతీయ పార్టీలు చేసేవన్నీ సర్వైవల్ పాలిటిక్స్ అండి. కేవలం వాళ్ళు బతకటం కోసం, అధికారంలోకి ఉండటం కోసం, వాళ్ళను వాళ్ళు దోచుకున్న వాటన్నిటిని కూడా దాచుకుని కాపాడుకోవటం కోసమే వీళ్ళు రాజకీయాలు చేస్తామని ప్రజలకు అర్థమైపోయింది. ఏమో ఎవరు చెప్పగలరు, మాకే పూర్తి మెజారిటీ ఇస్తారేమో ప్రజలు. దట్ మూమెంట్ ఈస్ దేర్ ఆల్రెడీ. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు షర్మిలారెడ్డి గారు వచ్చింటే మేము చాలా ప్రాంతాల్లో మేము సభలు నిర్వహిస్తా ఉన్నాం, రోడ్ షోలు చేస్తా ఉన్నాం, రచ్చబండ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలకి జనం వచ్చి సభలకు జనం వస్తే మీకు ఓటింగ్ పర్సెంట్ పెరిగిపోయినట్టేనా? కేఏ పాల్ సభ పెట్టినా, పవన్ కళ్యాణ్ సభ పెట్టినా జనం వస్తున్నారు కదా. దట్స్ అ బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాదాపు 70 సంవత్సరాల పైగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున భారతదేశాన్ని నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున మీడియా ద్వారా మీరు మీకున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వీటన్నిటినీ కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడూ ఉంటుంది ప్రజలకి. నేను అడిగిన క్వశ్చన్ మీరు స్ట్రైట్ ఆన్సర్. నేను అదే చెప్తున్నాను. సో అందుకనే చెప్తున్నాను, నేను ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది. సో అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఆ నమ్మకం మాకుంది. 10 సంవత్సరాల్లో అధికారంలో లేకుండా మాలాంటి కార్యకర్తలు ఎంతో మంది మొహం మీద ఉమ్మేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అవమానాలు భరించాం. ఎన్నో గత టీడీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వెళ్లారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయించవయ్యా అని చెప్పి మేము రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరపున పోరాటం చేస్తా ఉంటే నా మీద కేసులు పెట్టారు. రైల్వే కేసు. ఒక్క నిమిషం. 2014లో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం అడిగాడు. ఆయన తేడా ప్రజల్ని మోసం చేశాడు, తెస్తానని చెప్పి మోసం చేశాడు. అలాంటి మోసం చేసిన చంద్రబాబుతో 2018లో మీ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుందండి? తెలంగాణ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, అంటే తెలంగాణ కాంగ్రెస్ వేరే, ఆంధ్ర కాంగ్రెస్ వేరే? అట్లా కాదు. మీరు కొన్ని విషయాలు అధికారంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు కొన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే. మేము ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకోలేదు. మేము ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయాలి అనుకున్నప్పుడు కొంతమందితో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ రోజున తెలంగాణలో మీరే చూడండి, మొత్తం తెలంగాణ మొత్తం దోచుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మొహం ఏనాడు చూడలేదు. అతను ఏంటి అక్కడ కూర్చుంటాడు అనమాట, ఏమంటారు దాన్ని, ఫామ్ హౌస్ లో కూర్చునేటువంటి ముఖ్యమంత్రి నుంచి విముక్తి కలిగింది అని చెప్పి ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మొట్టమొదటి రోజునే ప్రమాణ స్వీకారం చేయక ముందే ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి ప్రజావేదిక ఏదో పెట్టుకున్నాడు, ప్రజాభవనం, దాని కంచెను బద్దలు కొట్టి ప్రజల కోసం తెరిపించినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున 2013లో కాంగ్రెస్ పార్టీ అండి. నో వే, కాంగ్రెస్ పార్టీ రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు దాడి చేస్తానికి పొద్దాకు వస్తున్నారని చెప్పి ఆ కంచె చేసింది కాంగ్రెస్ పార్టీ 2012-13 టైంలో. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత వ్యాపారస్తుల్ని వాళ్ళందరి పైన కూడా టిఆర్ఎస్ కేసీఆర్ దాడులు చేపిస్తుంటే కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, సర్వైవ్ అవ్వాల్సినటువంటి బంగారు తెలంగాణ ఇస్తానటువంటి కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తన సొంత కుటుంబ సభ్యులకి మంత్రి పదవులు ఇచ్చాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు. మరి ఆ కంచెను ఎందుకు తీయించలేకపోయాడు? నిజంగా కాంగ్రెస్ చేస్తుంటే తీయించాలి కదా. ప్రజలకు ఎందుకు కనపడకుండా ఎప్పుడు ఫామ్ హౌస్ లో తాగి పడుకున్నాడు? సో ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన అందిస్తాము అని చెప్పి ఆశ చూపించి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఏ పార్టీ పైన ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే
ఇద్దరు వైఫల్యం చెందారు. మనం కేంద్ర ప్రభుత్వం మనకు న్యాయం చేయట్లేదు, పైగా రాష్ట్రాన్ని చాలా నిరంకుశత్వంగా ప్రతిపక్షాల పైన కూడా దాడులు చేసి కేసులు పెట్టి భయపెట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దమ్ముగా ఒక మహిళ అయినా సరే దేనికి లెక్క చేయకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టింది ఆవిడ. సో మీరు అడగాల్సినటువంటి క్వశ్చన్లు టీడీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, జగన్మోహన్ రెడ్డిని, ఏమాయా సన్నాసులారా, చేతగాని దద్దమ్మలారా, ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు లేవు, రాష్ట్రం అభివృద్ధి జరగటం లేదు, అప్పుల పాలైపోయింది, ఎందుకు తీసుకురాలేకపోయారా అని చెప్పి మీరు అడగాలి వాళ్ళని. మమ్మల్ని కాదు అడగాల్సింది. మేము ఇస్తానంటున్నాం, ఇస్తానంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి రాకుండానే మొట్టమొదటి సంతకం పెడతానంటుంది కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని కాదు అడగాల్సింది మీరు. నా ఆస్తులన్నీ కూడా అక్కడ తెలంగాణలో ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? ఉమ్మడి రాజధానిగా మరి హైదరాబాద్ ఉన్నప్పుడు ఎందుకు అక్కడ కూర్చుని అన్ని హంగులతో పూర్తి స్థాయిలో మీరు ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపించలేకపోయారు అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని అడగండి. టిఆర్ఎస్ తో, కేసీఆర్ తో లాలూచి పడి ఓటుకు నోటుకు భయపడిపోయి చంద్రబాబు నాయుడు పారిపోయి వచ్చేసి ముసలి కన్నీళ్లు కార్చాడు. కూర్చోడానికి కుర్చీ కూడా లేదన్నాడు. 34,000 ఎకరాలు రైతుల దగ్గర ప్రభుత్వాలను నమ్మి భూములు ఇస్తే ఆయనేమో ఇదంతా కూడా ఏంటి తాత్కాలికం అన్నాడు. కట్టిన భవనాలన్నీ కూడా తాత్కాలికం అన్నాడు. 10,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ వెచ్చించి తాత్కాలిక భవనాలు అంటావా? దాన్నే కదా ఆసరాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లోకి వచ్చి తాత్కాలిక భవనాలు అంటున్నాడు. నేను పూర్తి స్థాయిలో నేను డెవలప్ చేస్తాను, ఇంకా అతను చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా కూడా ఆశ చూపించి అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు వాళ్ళందరికీ కూడా 2,500 పెన్షన్ ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. నేను 5,000 ఇస్తాను అని చెప్పి పేద ప్రజలను మోసం చేశాడు. అవన్నీ నమ్మి మోసపోయారు. న్యాయం జరగలేదు, ఇతనన్నా న్యాయం చేస్తాడు. అసెంబ్లీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరూ కూడా ప్రజలను నమ్మించి తీర్మానాలు చేసి సిఆర్డీఏ చట్టం చేసి భూములు తీసుకున్న తర్వాత ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం జరగకుండా వీళ్ళు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి అంటకాగుతూ డ్రామాలు ఆడుతూ ఉంటే ప్రజలు మోసపోయామని చెప్పి నమ్ముతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో రైతులందరూ కూడా కలిసి, మహిళా రైతులు అయితే కన్నీరు పెట్టుకుని మాకు కనీసం కౌలు కూడా ఇవ్వటం లేదు, మమ్మల్ని ఈ విధంగా ప్రభుత్వం వేధిస్తా ఉంది, బిడ్డల్ని చదివించుకోలేకపోతున్నాం, మా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా మాకు ఖర్చులకు డబ్బులు లేవు అని చెప్పి ఏడుస్తా ఉంటే దానికి చెల్లించిపోయి రాహుల్ గాంధీ గారు ఇమీడియట్ గా మీరెవరు బాధపడవద్దు, ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి ఉంటుంది అని చెప్పి మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు అంటే నమ్మకం ఏర్పడింది. అందుకే మేము త్వరలో ప్రియాంక గాంధీ గారిని తీసుకురాబోతా ఉన్నాం. రైతుల అభ్యర్థన మేరకు వాళ్ళకి ఇంకా భరోసా కల్పించడం కోసం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, పూర్తి హంగులతో రాజధానిని నిర్మాణం చేయాలి అని చెప్పి. మరి ఒకవైపు వైసీపీ పార్టీ వాళ్ళేమో షర్మిలా చదువుతున్న ప్రతి స్క్రిప్ట్, సభల్లో ఆమె చెప్తున్న ప్రతి మాటలు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ని ఆమె చెప్తున్నారు, ఆమెకంటూ సొంత అజెండా లేదు, సొంత ఇది లేదు, చంద్రబాబు స్క్రిప్ట్ ని ఆమె ఫాలో అవుతున్నారు అని చెప్పి సజ్జల చాలా సార్లు మాడారు. దీన్ని ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా ఇప్పటికీ స్క్రిప్ట్ పెట్టుకుని చదువుకుంటున్నాడు మీడియా ముందు, మీ అందరికీ తెలుసు. మరి నిజంగా స్క్రిప్ట్ ఎవరైనా ఇస్తే అంత అనర్గళంగా, అంత ధీటుగా, ఎవరికి భయపడకుండా, అంత దమ్ముగా ఆవిడ మాట్లాడుతా ఉన్నారు అంటే కాంగ్రెస్ హ్యాస్ అవర్ ఓన్ ఎజెండా. కాంగ్రెస్ పార్టీకి ఎవరో స్క్రిప్ట్ ఇవ్వాల్సినటువంటి అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి భయపడి ఏ ఓటు బ్యాంకునైతే ప్రజలకి తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు చెప్పి దోచుకున్నాడు, ఆ ఓటు బ్యాంక్ మొత్తం ఆ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా, మైనారిటీలు, దళితులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి దాన్ని చూసి అధికారం కోల్పోతామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. అంటే జనంలో ఇందాక అడిగిన క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, జనంలో ఉన్నట్టు ఏదో షర్మిలాకి మంత్రి పదవి ఇవ్వలేదనో, ఆస్తి పంపకాల్లో బయటకు వచ్చిన షర్మిల కాదా? అంత ఆశ ఆమెకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా షర్మిల గారు ఛాలెంజ్ చేశారు. ఒక్కసారి కూడా నేను వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిన దాఖలాలు లేవు, ఏనాడు కూడా ఆవిడ నాకు ఇది కావాలి అని చెప్పి కోరింది లేదు. సో అటువంటి నిజంగా ఆవిడకి మంత్రి పదవి కావాలి అనుకుంటే వైసీపీకి చెందినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళే. ఆవిడే కదా పాదయాత్ర చేసింది. అటువంటి వాళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకుని ఎన్నో రాజకీయాలు చేయొచ్చు ఇక్కడే కూర్చుని.
ఇంకొక ఇక్కడే స్థానికంగా ఉండే ఆవిడ వాళ్ళందరినీ కూడా రాబట్టుకుని వాళ్ళ ద్వారా కూడా డిమాండ్ చేయించవచ్చు. నాకు తెలిసి ఆవిడకి అటువంటి ఆలోచన లేదు. ఏదో ఒక రకంగా కావాలని చెప్పి ఈవిడిని ఇప్పుడు బురద చల్లటం కోసం మంత్రి పదవి అలా అంత ఆలోచన ఆవిడకు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేవాడు కాదు, ఆవిడే ముఖ్యమంత్రి అయి ఉండేది. అండ్ ఛాలెంజింగ్ డేస్. అందుకే ఇప్పుడు విజయం ఏ పార్టీలో ఉన్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేసి ఆవిడ నేను దూరంగా ఉంటాను అని చెప్పి స్వయంగా ప్రకటించడం జరిగింది. అన్నాచెల్లికి దూరంగా ఉన్నారా ఆమె? లేకపోతే కాంగ్రెస్ ఫ్యామిలీ మెంబర్ తల్లిగా ఓకే, ఇద్దరికి ప్రేమను పంచుతా ఉన్నారు, ఇద్దరి క్షేమం కోరుకుంటా ఉన్నారు. అదే స్థాయిలో అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు షర్మిలా రెడ్డి గారికి అండగా కూడా ఉండటం జరిగింది. అంతేగాని వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఉన్నప్పుడు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిల ఉన్నంత వరకు విజయమ్మ షర్మిల పక్కన ఉన్నారు. ఎప్పుడైతే షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి ఎంటర్ అయ్యారో విజయమ్మ షర్మిల నుంచి పక్కకి వెళ్ళి జగన్ వైపే ఉన్నారు అనేది ఒక టాక్. ఎవరికి తెలుసు? మీకు తెలీదా? నో, రేపు ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెడతాను అని చెప్పి షర్మిలా రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతూ ఉంది. ఆవిడ కూడా వచ్చి షర్మిలా రెడ్డి గారికి పక్కన ఉండి ప్రచారం చేస్తారేమో. యూ కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ ఇన్ పాలిటిక్స్. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి విజయమ్మ గారు రావాల్సినంత అవసరం ఏం కనిపించట్లేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల సమస్యల పైన మాట్లాడుతూ ఉన్నారు. అవసరమైనప్పుడు షర్మిలా రెడ్డి గారికి అండగా ఉంటారని మాత్రం నేనైతే అనుకుంటా ఉన్నాను. ఓకే, వీ కాంట్ ప్రెడిక్ట్ ఇన్ పాలిటిక్స్ అన్నారు కదా, సో ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. మళ్ళీ జగన్ అన్న షర్మిల కలవచ్చు, టీడీపీ కాంగ్రెస్ కలవచ్చు. అయితే ఒకవేళ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పి జరుగుతా ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్రలో నేను కంటిన్యూస్ గా 150 రోజులు నడిచాను. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ వెంట్ టు వాక్ 4000 kilometers I think. Yes, with accompanied Rahul Gandhi. And that's you are the only woman or you are the first woman? No, I'm the only woman. Okay. And the only person who walked with Rahul Gandhi ji in Bharat Jodo Yatra from Andhra Pradesh. Okay. ఆయన ఉన్నటువంటి ఆలోచన విధానం గాని రాహుల్ గాంధీ గారి మనసు పెరిగిన ఒక కార్యకర్తగా నేను చెప్పదలుచుకున్నాను. అవినీతి పరులెవ్వరినీ కూడా దగ్గరికి రానివ్వరు అని చెప్పి నాకు బలమైన విశ్వాసం ఉంది. ఓకే, మరి మీరు ఆయనతో దాదాపు 4000 kilometers పాదయాత్ర చేశారు. ఏపీపీసీసీ అడగాల్సిందిగా మీరు అడగలేదా? నాకు ఇంకా స్థాయి ఉందని నేను అనుకోవట్లేదు. నేను అడిగింది కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10 years పైనుంచే ఉంటున్నారేమని. ఎస్, ఫ్యామిలీ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, బట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years నుంచి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో అనేక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తా ఉన్నాం భయపడకుండా. కాంగ్రెస్ పార్టీ నేను యాక్టివ్ అయింది 2014లో. నిజం చెప్తున్నా, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి డబ్బు సంపాదించిన నాయకులందరూ కూడా భయపడి పారిపోయిన తర్వాత, ఆ కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిన తర్వాత నేను చూసి చాలా బాధ అనిపించి నేను యాక్టివ్ రోల్ ప్లే చేయడం మొదలు పెట్టాను. ఐ కేమ్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి వరకు కూడా అవకాశం ఉన్నా కూడా ఏనాడు కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. శుంకర పద్మశ్రీ గారు ఒక మహిళ, ఒక అమ్మ. అలాంటి శుంకర పద్మశ్రీ గారు అవతల పార్టీ నాయకుల్ని అరే ఎవరే చవట దద్దమ్మ, మీ ఇంటికి వచ్చి కొడతాను, బట్టలిప్పి కొడతాను, ఇలాంటి పదజాలు వాడితే మీ ఫ్యూచర్ జనరేషన్ ఏమి చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే పాలిటిక్స్ లో బూతులే ఉంటాయని చెప్దాం అనుకుంటున్నారు. నేను ఎప్పుడు కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళి కొడతాను. ఎందుకనంటే చేతగాని దద్దమ్ములు అనేది అది వాడుక భాష, ఎవరైనా మాట్లాడతారు. నేను ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలకి ప్రజల మధ్యలోకి వచ్చి కౌగులించుకొని ముద్దులు పెట్టి హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే ప్రజల కడుపు మంట, గుండెలు పగిలిపోతా ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఆడపిల్లల్ని చాలా అసభ్యకరంగా పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. అది కూడా వైసీపీ బ్యాచే. ఎంత అసభ్యకరంగా అంటే మహిళల్ని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా, ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా బజారుకి ఇచ్చే విధంగా వాళ్ళు పోస్టులు పెడతా ఉంటే మరి షర్మిల గారు
గురించి చాలా తప్పుగా మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంకొక మాట కూడా మాట్లాడారు, అంటే వాళ్ళు బెదిరించొచ్చా ప్రాణాలు తీస్తామని చెప్పి. షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షులుగా వచ్చారు కదా, దాని మీద అభిప్రాయం చెప్పమంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పిలిపించుకుంది. వివేకానంద రెడ్డి గారికి ఏ గతి పట్టిందో మీరందరూ చూశారో అటువంటి పరిస్థితే షర్మిలారెడ్డి గారికి వస్తది అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మా నాయకురాల్ని ప్రాణాలు తీస్తాను అని చెప్పి బెదిరిస్తా ఉంటే మీడియా సాక్షిగా ఎవ్వరూ ఊరుకోరు. విల్ నాట్ టాలరేట్ దట్. ఈవెన్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో కూడా చాలా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటే నేలకు చీరేస్తానని చెప్పాను. ఎందుకు తప్పే ఉంది దాంట్లో? మీ ఇష్టం వచ్చినట్టు బురద జల్లుతా, పర్సనల్ లైఫ్ ని కూడా డ్యామేజ్ చేస్తా. మీకు మీ పర్సనల్ విషయాల గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదే. ఈ రోజు వరకు కూడా ఎవరు వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి దాఖలాలు మా కాంగ్రెస్ పార్టీలో మాకెవరికీ లేవు. కేవలం మీరు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా ఊరుకోము, మా నాయకురాలకి మేము అండగా ఉంటాము, ఆవిడ్ని కాపాడుకుంటాము అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 years నుంచి మీలాంటి వాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు సడన్ గా వైఎస్ షర్మిలాని తీసుకొచ్చి అధ్యక్షురాలను చేయడం మీ పార్టీలో అందరికి ఇష్టమేనా? మేమే కోరుకున్నాం కదా, మమ్మల్ని అందరినీ కూడా, ముఖ్యమైన నేతలందరినీ కూడా, మీలాగా మీడియా వాళ్ళందరూ కూడా ఆవిడ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా అడుగు పెడతారు అన్నప్పుడు అడిగారు. మేమందరం కూడా మీ మీడియా ద్వారానే చెప్పాం ఎస్ వి వెల్కమ్ అని చెప్పి. అట్లాగే 2 నెలల కిందట రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మమ్మల్ని అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అడగటం జరిగింది. మేము హోల్ హార్టెడ్లీ వి వెల్కమ్ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆమెతో కలిసి మేము పనిచేస్తాము, సహకరిస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. సుంకర పద్మశ్రీ గారు ఇంట్లో పార్టీ ఆఫీసులో కన్నా ఎక్కువ కోర్టు కేసుల్లోనే తిరుగుతూ ఉంటారు, పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ కనపడుతూ ఉంటారు అనేది మీ మీద ఒక టాక్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అన్ని సమస్యలు ఉన్నాయి ప్రజలకి. ప్రజల్ని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తూ, తప్పుడు కేసులు పెడుతూ, భయపెట్టి, ప్రజల ఆస్తుల్ని కబ్జాలు చేస్తూ ఈ విధంగా పరిపాలన ఉంటే మరి ప్రజలకు అండగా నడవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది. అందుకే నేను భయపడను. నేను జగన్మోహన్ రెడ్డికి భయపడను, మోడీకి భయపడను, చంద్రబాబు నాయుడుకి భయపడను. ఎక్కడ సమస్య ఉంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటే 2017లో నాకు బాగా గుర్తుంది 1-to-1 ఇంటరాక్షన్ విత్ శ్రీ రాహుల్ గాంధీ. నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మనం ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్ళి ఆ సమస్య గురించి మనం మాట్లాడాలి, ప్రజలకు అండగా ఉండాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయంగా నాతో చెప్పడం జరిగింది. ఈ రోజున మా నాయకుడు ఏమి కర్మనండి గాంధీ కుటుంబానికి, ప్రజల కోసం, ప్రజలకు అండగా ఉండటం కోసం నేను ఉన్నాను అని చెప్పి ప్రాణాలకు తెగించి భారత్ జోడో యాత్ర చేస్తా ఉంటే మాలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తను ప్రజా సమస్యలపైన స్పందించకుండా, మాట్లాడకుండా మేము చూస్తూ ఊరుకోం. మోడీ వస్తే ఆంధ్రప్రదేశ్కి నువ్వు నమ్మక ద్రోహం చేశావయ్యా, యూ హ్యావ్ నో రైట్ టు స్టెప్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్, గో బ్యాక్ మోడీ అని చెప్పి నల్లబల్లను తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నువ్వు అడుగు పెట్టావు అంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కక్ష కట్టి నన్ను అరెస్ట్ చేసి తెల్లవారుజామున 3 వరకు కూడా నాకు బెయిల్ రాకుండా ఏదో ఒక రకంగా నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాలి అని చెప్పి కుట్ర పన్నితే మరి నేను అప్పుడు పోలీస్ స్టేషన్ లోనూ మరి కోర్టు ఆవరణలోనూ ఉండక ఎక్కడ ఉంటాను? అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని, మహిళల్ని పేడ్ హాస్పిటల్ అని చెప్పి బూటుకాళ్లతో తన్ని వివస్తరణ చేసి అసభ్యకరంగా బూతులు తిడుతూ వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పు దెబ్బలు తింటావు అని చెప్తే మరి నా పైన కేసు కడితే వైసీపీ నాయకులు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి పోలీస్ స్టేషన్ లో కనపడక ఎక్కడ కనపడతాను? ఈడ్చి పారేస్తా ఉంటే మహిళల్ని, రైతుల్ని వాళ్ళకి అండగా నిలబడినందుకు మా పైన కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం అమరావతి అన్నా లేకపోతే మీరు 3 రాజధానుల వైపు మళ్ళీ అవకాశం ఉందా? రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో స్వయంగా రైతులకి మాట ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అది అమరావతి మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వాలు దాన్ని పూర్తి చేయలేకపోయాయి. మేము అధికారంలోకి వచ్చినది వెంటనే ఏ చట్టం ద్వారా అయితే, సిఆర్డిఏ చట్టం ద్వారా అయితే భూములు తీసుకున్నారో, ఏ హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దానికి కట్టుబడి ఉంది. అంటే ఇప్పుడు
కేంద్రం గురించి మాట్లాడుకుంటే ఇండియా కూటమి దాదాపుగా కొలాప్స్ అయిందనే చెప్పొచ్చు. అన్ని మెయిన్ పార్టీలు వెళ్ళిపోయినాయి దాంట్లోంచి. మరి ఎలా ఉండబోతుంది అక్కడ మీ ఫైట్? ఇండియా కూటమి ఏర్పాటు అవుద్దని చెప్పి మీరెవరూ అనుకోలేదు. ఈ రోజున ఇండియా కూటమి మొత్తం అంతా కూడా చల్లా చెదురైపోయిందని చెప్పి మీరు మాట్లాడుతా ఉన్నారు. మేము చాలా బలంగా ఉన్నాం. ఇండియా కూటమి ద్వారా లేదా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నారా? ఇండియా కూటమి కూడా బలంగానే ఉంది. కొన్ని ప్రజెంట్ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం భారతదేశ ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇండియా కూటమి ముఖ్య ఉద్దేశం టు సేవ్ డెమోక్రసీ. ఓకే, టు నాట్ టు గెట్ పవర్. అఫ్ కోర్స్, ఈవెన్ టు కమ్ ఇన్ టు పవర్. అధికారంలోకి వస్తేనే కదా ప్రజలకు న్యాయం చేయగలిగేది. ఈ రోజున ఏ ప్రభుత్వ రంగ సంస్థలు అయితే మొత్తం అంతా కూడా కార్పొరేటర్లకు దారాదత్తం చేస్తూ భారతదేశాన్ని అమ్మేస్తూ మొత్తం అంతా కూడా అదానికి అంబానీకి అవినీతికి పాల్పడి దోచుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలో అధికారంలోకి రావటమే మాది ప్రధానమైనటువంటి ఎజెండా. అప్పుడైతేనే వీళ్ళ కట్టడి చేయగలుగుతాం. దళితులు మైనార్టీల పైన దాడులు చేస్తూ ఊచకోతకు వస్తా ఉంటే, రైతులకు అన్యాయం చేస్తా ఉంటే వాటన్నిటిపైన పోరాటం చేస్తుంది, ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. విపరీతంగా ధరలు పెంచేసి సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటే దాన్ని కట్టడి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే మేము అధికారంలోకి వచ్చి ఆ ధరలు నియంత్రిస్తాము, సామాన్యులకు న్యాయం చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సో దాని ద్వారానే అనేక రాజకీయ పట్టాలు మాకు కలిసి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిగా ఏర్పడ్డాం. ఆ ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి వస్తామని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. షర్మిల గారు కడప నుంచో లేకపోతే పులివెందుల జగన్ కి అగెనిస్ట్ గా పోటీ చేయబోతున్నారు అని మనకి వినపడుతున్నాయి. ఏమన్నా లీక్స్ ఇవ్వగలుగుతారా? సో ఫార్ నో ఐడియా అండి. షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో ఉన్నారు. సో చెప్పలేము, పార్టీ నిర్ణయం తీసుకుంటుందేమో. మరి ఈ విషయం అయితే మీరు షర్మిలారెడ్డి గారిని అడగాలి. శంకర్ పద్మశ్రీ గారిని ఏరులో చూడబోతున్నాం అప్కమింగ్ డేస్ లో. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లేకపోతే ఇలానే పార్టీ జెండా మోస్తుంటారు. పార్టీ జెండా మోయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే భారత్ జోడో యాత్ర ఒక హిస్టారిక్ మూమెంట్ లో నేను భారతదేశ ప్రజలకు అండగా ఉండటం కోసం రాహుల్ గాంధీ గారు అడుగు వేశాను. రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. నాకు ఎటువంటి ఆశ లేదు. పార్టీ ఏది ఇస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. లేదంటే గనక ఒక కార్యకర్తగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోయటానికి సిద్ధంగా. దాదాపు ఈసారి 175 నియోజకవర్గాలు లేదా 1000 మంది దాకా దరఖాస్తులు వచ్చాయని చెప్తున్నారు కదా, మీరు కూడా ఏమైనా చేశారు దరఖాస్తు? ఇంకా 29వ తారీఖు వరకు కూడా టైం ఉంది. సో డెఫినెట్ గా పార్టీ ఆదేశాలు అంటే లేదా పోటీ చేద్దామని ఎందుకు లేదు. నేను ఆల్రెడీ 2014లో పోటీ చేశాను. 2019లో కూడా నేను పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. కానీ కొంచెం పార్టీ బాధ్యతలు ఎక్కువగా కూడా నిర్వహించాల్సి ఉంది కాబట్టి రాష్ట్రంలో ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇస్తే అంటే పార్టీ నిర్ణయిస్తే నేను డెఫినెట్ గా ఫైట్ చేయడానికి, ఎన్నికల్లో నిలబడటానికి సిద్ధంగా ఉన్నా. సో షర్మిల గారు ఈసారి డెడ్ పార్టీని మళ్ళీ బతికించబోతున్నారు అనుకోవచ్చా? డెడ్ పార్టీ అంటే ఒక్క సీట్ కూడా లేదు కదండి మీకు 10 సంవత్సరాల నుంచి. లేకపోవచ్చు అండి. ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలకి అభివృద్ధి చేసింది అని. మీరు ఇలాగన్నారు 8% ఓటింగ్ పెరిగిందని. 8% ఓటింగ్ కి మీకు రాబోయే సీట్లు 8% ఓటింగ్ అంటే మహా అయితే 2-3 సీట్లు వస్తాయి మీకు. ఇంకా టైం ఉంది. తెలంగాణలో మీరు అందరూ చూడలేదా 2 నెలల్లో కదా? అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు. ఆ 3వ స్థానంలో ఉంది మాట్లాడిన మీరందరే. మరి మేము అధికారంలోకి వచ్చాం అక్కడికి. సో అక్కడంటే రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ దాదాపు గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానే ఉన్నారు. షర్మిలా గాంధీ షర్మిల వచ్చి దాదాపు 2-3 నెలలే కదా. మేము కూడా రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అని నినాదం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అది అమలు చేయాలి అని కోటి సంతకాలు సేకరణ చేశాం, మట్టి సత్యాగ్రహం చేశాం. మట్టినంతా కూడా ప్రతి గ్రామం నుంచి కూడా తీసుకెళ్లి మోడీ మొహాన కొట్టొచ్చాం. నువ్వు తీసుకొచ్చినటువంటి మట్టి నీళ్ళయా నువ్వు మా ఇచ్చింది మా ఆంధ్రప్రదేశ్ కి, అంతకంటే నువ్వు పీకింది ఏమీ లేదు అని చెప్పి ఆ మట్టినే తీసుకెళ్లి అక్కడ ఇచ్చి రావడం జరిగింది. కోటి సంతకాల సేకరణ తీసుకెళ్లి ఇచ్చి రావడం జరిగింది. రాజధాని ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకుని మేమందరం కూడా వెళ్ళి అక్కడ జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మోడీ భయపడి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేమేం చేస్తాము, ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంది. ఈ రోజున కూడా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేది కూడా మేమే కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారి లాంటి ఒక దమ్మున్న నాయకుడు ఎలా ఉన్నారు, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా పట్టుదల కలిగినటువంటి
ఎవరినైనా ఎదుర్కోగలిగినటువంటి దమ్మున్న నాయకత్వం వైఎస్ షర్మిలారెడ్డి గారు మాకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి టైం చాలు మాకు వండర్స్ టు టేక్ ప్లేస్. ఇంతకీ మీ ప్రధాన పోటీ ఎవరు ఇక్కడ? టీడీపీయా, వైసీపీయా? ఎలాగో వాళ్ళిద్దరికి ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి కాబట్టి వైసీపీ అంటారా? నో వే. ఫ్యామిలీ గొడవలు డెఫినెట్ గా ఇట్స్ ఆల్వేస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఎప్పుడు కూడా ప్రధాన పోటీ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఉన్నానంటున్నాడు. పాపం ఆయన ఏమో జైలుకి వెళ్ళిన తర్వాత ఏది కూడా ఖచ్చితంగా మాట్లాడలేకపోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మీ మాటల్లో విందామని నాకు. ప్రజలు ప్యాకేజ్ స్టార్ అని పేరు పెట్టారు. సో అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ హీ కీప్ జంపింగ్ దిస్ సైడ్ దట్ సైడ్ అండ్ ఆల్. ఆయన ఇప్పటి వరకు కూడా ప్రజలకు చేసింది ఏమీ లేదు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాకేజీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పి నేను మెడలు ఉంచుతానని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ వెళ్ళి మోడీకి అనుకూలంగా మాట్లాడతా కాదు. ఎలాగైతే షర్మిలా గారు జగన్ చెప్పినవని నమ్మారో అలాగే ఆయన కూడా అప్పట్లో బాబు చెప్పినవని నమ్మారేమో, తర్వాత తెలుసుకున్నారేమో. షర్మిలా గారు రియలైజ్ అయ్యారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒక ఛాన్స్ అయిపోయింది కదా. నువ్వు చెప్పినటువంటి అబద్ధాలన్నీ ఆ రోజున చంద్రబాబు నాయుడు అనుకూలంగా చెప్పినట్టు షర్మిలా గారు 9 సంవత్సరాలు పట్టింది. నో ఇట్స్ నాట్ లైక్ దట్. మళ్ళీ రెండోసారి ఈ రెండు పార్టీలతోనే వచ్చి మోసం చేయాలనుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. 2014లో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తానని తిరుపతి వెంకటేశ్వర పాదాల సాక్షిగా హామీ ఇచ్చినప్పుడు ఒకే డయాస్ మీద ప్రధాని హోదాలో మోడీ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో అధికారంలోకి వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో కూర్చునే కదా పవన్ కళ్యాణ్ మనకు హామీ ఇచ్చింది. సరే మళ్ళీ పాచిపోయిన లడ్డూలని చెప్పింది ఇదే పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చుని మళ్ళీ రాష్ట్రానికి న్యాయం చేస్తానంటే ఎవరు నమ్ముతారండి? పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. సో మొత్తం మీద ఈసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని కాంగ్రెస్ పార్టీ శాసించబోతుంది అంటున్నారా? అబ్సల్యూట్లీ అండి. మాకు ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉంది. మేము శాసించాలని కోరుకోవట్లా, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఆ మార్పు కావాలని, కాంగ్రెస్ రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ మార్పు తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా మేము ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. మేము ఈ రెండు ప్రాంతీయ పార్టీల్లాగా బూతులు తిట్టుకుంటా కాలయాపన అయితే చేయట్లేదు. ఒకళ్ళకొకళ్ళకు భయపడి ప్రశ్నించలేనటువంటి చేతగాని పరిస్థితుల్లో మేము అంతకంటే లేము. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చెప్తాడు. అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు నెక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏది లెక్క చేయకుండా ప్రజల పక్షాన ఈ రోజున పోరాటం చేస్తుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పాపం మన ఈ కోడికత్తి సీను విషయం మీకు తెలిసి ఉంటుంది. దాదాపు ఆయన 5 సంవత్సరాల నుంచి జైలు ఉన్నారు. రీసెంట్ గా బెయిల్ వచ్చింది. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఆయన వైపు ఎందుకు నిలబడలేదండి? ఎందుకు నిలబడలేదు? ఆయన తల్లి, సోదరుడు, కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడలో ధర్నా చేసినప్పుడు సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా వెళ్ళి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. జస్ట్ గో అండ్ టేక్ ద విజువల్స్. మద్దతు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కోడికత్తి సీన్ ని రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. ఆ కుటుంబానికి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డిదే. కేవలం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నాడు కాబట్టి అతను ఇన్ని సంవత్సరాలుగా జైల్లో మగ్గుతా ఉన్నాడు అని చెప్పి నేను డైరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. సో ఆయనకి బెయిల్ వచ్చింది. వీ హావ్ సపోర్టెడ్ ఇన్ ఆల్ ద వేస్. ఎస్, వాళ్ళు ధర్నా చేసినప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ధర్నా చేయనప్పుడు వాళ్ళ అమ్మగారు నాకు ఇల్లు కూడా గడవట్లేదు నాకు అన్నప్పుడు మీరేమన్నా సపోర్ట్? మేము వెళ్ళాం కదా, వాళ్ళకి అండగా ఉన్నాం, వాళ్ళని అడిగాం మీకు ఎటువంటి సాయం కావాలన్నా సరే మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అవసరమైనప్పుడు చెప్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మన మెయిన్ గా ఈ 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మీరన్న ప్రత్యేక హోదా రాలేదు, స్పెషల్ స్టేటస్ పోయింది, రైల్వే జోన్ పోయింది, ఆంధ్ర బ్యాంక్ పోయింది, ఇట్లా అన్ని కోల్పోతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ గత 9 సంవత్సరాల నుంచి అన్నారు. ఇప్పుడు మీరు రాగానే వాటిని ఏమన్నా మళ్ళీ తిరిగి తేపోతున్నారా? See, central government decisions, it's sometimes it takes very long time to change it అన్నమాట, ఆ పాలసీస్ ని వాటన్నిటిని కూడా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ప్రత్యేక హోదా, అమలు చేయవలసినటువంటి విభజన హామీలు, పోలవరాన్ని పూర్తి చేయాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా దాన్ని నిలబెట్టి తీరాలి, అమరావతి రాజధానిని పూర్తి హంగులతో నిర్మాణం చేయాలి, ఇక్కడికి కొత్తగా పరిశ్రమలు రావాలి,
ఆ అప్పుల పాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, వెనుకబడినటువంటి ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం, అవన్నీ కూడా ఇవ్వాలి. కాబట్టి వాటన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దేనికి లెక్క చేయకుండా అమలు చేయించే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు ఈ మధ్య సోనియా గాంధీ మీట్ అయినప్పుడు అన్ని నిజాలు తెలుసుకున్నారు, జగన్ చెప్పిన అబద్ధాలని తెలుసుకున్నారు అన్నారు. ఇదే షర్మిల గారు అప్పట్లో లోటస్ పాండ్ దగ్గర కూర్చొని కానీ ధర్నాలు చేసినప్పుడు జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని, జగన్ జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని రకరకాల ఇవి జరిగినాయి. సో ఇప్పుడు షర్మిల గారిని సోనియా గాంధీ గారు కలిసి మీ అన్న నిన్ను మోసం చేస్తానమ్మా ఇప్పుడు చెప్పింది, అదే అప్పుడే ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రై చేయలేదు తెలుస్తానికి? ఈవిడ కలవలేదు కదా వెళ్ళి. ఇప్పుడు తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటల్ని నమ్ముతారు ఎవరైనా సరే. ఆవిడ కూడా తండ్రిని పోగొట్టుకున్న బాధలో ఉన్నారు. సొంత అన్న అబద్ధాలు చెప్తాడు అని చెప్పి ఎవరు ఆలోచించారు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రిలయన్స్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళ కుట్ర ఇవన్నీ అబద్ధాలే. రిలయన్స్ వాళ్ళు గనక నిజంగా రాజశేఖర్ రెడ్డి గారిని చంపారు అని చెప్పి చేసింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆరోపణలు వాస్తవం అయితే, రిలయన్స్ సంస్థలో ఉన్నటువంటి నట్టవానికి రాజ్యసభ సభ్యత్వం ఎందుకు ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ నుంచి? తర్వాత ఆయన తెలుసుకున్నాడేమో అప్పట్లో అది అబద్ధం అని షర్మిల తెలుసుకున్నట్టు. మరి మీరే చెప్తున్నారు కదండి. అంటే సోనియా గాంధీ గారి హస్తం లేదు అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. ఆయన లేట్ గా రిలీజ్ అయ్యాడేమో కదా పాపం, సోనియా గాంధీ హస్తం లేదని ఆయన కూడా లేట్ గా రిలీజ్ అయ్యాడేమో షర్మిల అయినట్టు. అదే మీరు అన్నట్టు అదే వాస్తవం అయితే మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లి చేసిన ప్రచారాలన్నీ అబద్ధాలని అర్థమైపోయింది కదా. మరి ఎందుకనలేదు? షర్మిల గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అడుగు పెడతారు అన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు బయటకు వచ్చి మొట్టమొదటి రోజున? జగన్ మాట్లాడలేదు. వైఎస్ అంటే వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసే సజ్జల రామకృష్ణారెడ్డి. పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్నింటినీ కూడా నడిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి. అదే విధంగా విజయసాయి రెడ్డి. ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ప్రజల్లోకి వచ్చాడా? తెరలు అడ్డం పెట్టుకుని అసెంబ్లీకి వెళ్తాడు, పోలీసుల పహార మధ్యలో ప్రజల మధ్యలోకి వస్తాడు. ప్రజలకి ఏనాడు కూడా నోరు తెరిచి సమాధానం చెప్పింది లేదు. అతను మాట్లాడాలంటే మాటలు మర్చిపోయాడు. ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా సభలకు వచ్చినప్పుడు చూడండి, తడబడతా ఉన్నాడు, బటన్ నొక్కటానికి అలవాటు పడ్డాడు అతను. సో చెప్పిన మాటలు ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఇతనికి అనుకూలంగా ఉన్నటువంటి చెంచాలని, ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని, విజయసాయి రెడ్డిని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, రోజా, ఇటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడిస్తా ఉన్నాడు. ఇప్పటి కూడా రాజశేఖర్ రెడ్డి గారిని మరణాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లి ప్రజలకు అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో 0 నుంచి 8% వచ్చిన మీ పార్టీ 8 నుంచి ఇంకా ముందుకు రావాలని, ఇంకా పద్మశ్రీ గారిని కూడా మేము ఒక ప్రజాప్రతినిధులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.